అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన వారమంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. మరి యొక్క పునరుత్థాన దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా మీరు అన్నారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామం పేరిట కూడి ఉంటారో ఒక్క మనసుతోటి వెళతారు, వారి మధ్యలో నేను ఉంటాను మీరు సెలవిచ్చినారు. నిశ్చయంగా ప్రభా మేము నమ్ముతున్నామునైనా మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. అయ్యా మరి మేము స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ నామమును గణపరచుటకు ప్రభా, అలాగే ప్రభా మీకు వాక్యం వినటకు, గ్రహించుటకు, అర్థం చేసుకుంటూ జీవించుటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మీకు వాక్య వినగలిగిన చెవులు ప్రతి బిడ్డకు దయచేయండి. ఒక సమర్పణ కలిగిన జీవితం దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీకు వాక్యం మేము సమీపిస్తూ ఉండగా తండ్రి ప్రభా, మీకు ఆయుసమైన జీవితాలు మాలో ఉన్నట్లయితే తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి. అయ్యా మరి మమ్మల్ని మేము మీకే సమర్పించుకుంటూ ఉన్నాం. యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం మనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుర ప్రేమగల తండ్రి, దయలమ యేసు ప్రభా, అయ్యా మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభా. తండ్రి మరి ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగాన్ని దీవించండి. మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి అల్పుడను ప్రభా, బలహీనుడను, ఎందుకు పనికిరాని వాడను ప్రభా. నన్ను మీకు సిలువ చాటును మరుగు ఇచ్చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి తండ్రి. ఏ ఆత్మచేత మీకు వాక్యం రాయబడి ఉంది ప్రభా, అదే ఆత్మచేత మీరు మాట్లాడండి. మీరన్నారు ప్రభా, మాట్లాడడం మీరు కాదన్నారు. అయ్యా నిశ్చయంగా ప్రభా మరి మాట్లాడిన పరిశుద్ధాత్మనే అని మేము నమ్ముతున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో నన్ను మీ స్వాధీనం తెలుసుకునండి, నా స్వరాన్ని మీరు ముట్టండి ప్రభా. మీకు స్తోత్రాలు. మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి ప్రభా, ఏ కాలంలో మేము జీవిస్తున్నామో, ఏ గడిలో మేము జీవిస్తున్నామో, ఏమో కలిగి మేము జీవించాలో విషయాలన్నీ మీరు మాతో మాట్లాడండి తను. మీకు స్తోత్రాలు ప్రభా. మరొకసారి ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి బిడ్డకు కూడా మీకు వాక్యం వినుటకు వారి హృదయమును, వారి చెవులను, వారి కళ్ళను తెరవండి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. మరొకసారి నన్ను మీ చేతులుగా తీసుకుంటూ వాక్యం ద్వారా మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మనందరికీ కూడా దీవించును గాక. ఆమేన్. నిజంగా దేవుడు మనకందరికీ కూడా మంచి స్వరం ఇచ్చాడు. ఆ స్వరం దేనికోసం తెలుసా? దేవుని స్తుతించడానికే, దేవుని ఆరాధించడానికే, ఆమేన్ చెప్పేదానికే, హల్లెలూయా చెప్పేదానికే, స్తోత్రం చెప్పేదానికే, దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకు స్వరాన్ని ఇచ్చాడు. ఆమేన్. మీకు తెలుసా మన దేవుడు ఆమేన్ అనేవాడు. ఆయన ఆమేన్. నమ్ముతున్నారా? మన దేవుడు మౌనం కూడా దేవుడు కాదు. ఆయన ఆమేన్ అనేవాడు. చెప్పు సంగతులేమనగా దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి మరి ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును అనే వర్తమానం మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. గడిచిన వారంలో ఇదే వాక్యంలో నుండి మరి వర్తమానం ధ్యానించి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక మరి దాని తర్వాత దాని కంటిన్యూషన్లో ఈరోజు దాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును అని
దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆమేన్. ఎటున్నారా? దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ప్రవక్త కనుక లేకపోతే మనకు దేవుని వాక్యం అర్థము కాదు అనే సంగతులు మనం పోయిన వారం విన్నాం. ఆమేన్. నిజమేనా? బైబిల్ గ్రంథములో మరి దేవుడు సెలవిచ్చినట్టుగా చూడండి, ప్రతి కాలంలో కూడా దేవుడు ఒక ప్రవక్తను మనకి ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రవక్త అంటే ఒక దీర్ఘదర్శి, లేకపోతే జరగబోయే సంగతులు తెలియచేవాడు. నిజమేనా? ఏమి జరుగుతుందో అన్ని విషయాలు కూడా చెప్పేవాడు దేవుని ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము ఇంతకుముందు విన్నాం ప్రియులారా, ఎందుకంటే కాలానికి ఒకటే ప్రవక్తను దేవుడు ఇస్తాడు. నిజమేనా? ఇది బైబిల్ యొక్క క్రమం. హల్లెలూయా. ప్రతి కాలానికి దేవుడు ఒక వర్తమానికి ఇస్తూ ఉన్నాడు. నిజమేనా? ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, మరి ప్రవక్త మొట్టమొదటి మనం చూడండి, మనం చదువుకున్న వాక్యంలో ప్రవక్త 10:41, ప్రవక్త 41 ఏముందండి? 10:41 మత్తయి సువార్త ప్రవక్త అని. ఇక్కడ మొట్టమొదటిగా ప్రవక్త అంటే ఏదో మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. ప్రవక్తలు కాదు, ప్రవక్తలు ప్రతి కాలంలో అంతమంది ప్రవక్తలు ఉండరు. నిజమేనా? ప్రవక్తలు అని లేదు. ఇక్కడ ఏముంది? ప్రవక్త అని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. ఆమేన్. అయితే మరి ఒక్క కాలం అనేక మంది ప్రవక్తలు రారు. నిజమేనా? అనేక మంది ప్రవక్తలు వస్తున్నారంటే వారు దేవుని ప్రవక్తలు కారు, వారికి వారుగానే ప్రవక్తలు అని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ మాట మనము బైబిల్లో చూడగలుగుతాం. చూడండి, వారు ఏమై ఉన్నారంటే ప్రియులారా, వారు అబద్ధ ప్రవక్తలను బైబిల్ చెప్తున్నారు. చూడండి, మరి 1 యోహాను పత్రికలు ఈ మాట చూడండి, ఒకసారి తీద్దాం. 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనంలో మాట ఉండొచ్చు. చూడండి, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి చూడండి ఎంతమంది ఎంతమంది? అనేక మంది అంట, లెక్కలేదిగా కదా. అనేక మంది ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. కనుక తర్వాత ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. అనేక మంది ప్రవక్తలు లోకంలోని బయలుదేరి ఉన్నారు. లోకంలోని ఎక్కడి నుంచి బయలుదేరి ఉన్నారు? దేవుడు పంపించలేదు వారిని. అర్థమవుతుందా? లోకంలోని వాళ్ళు బయలుదేరి ఉన్నారు. కానీ ప్రతి కాలానికి ప్రవక్తను మాత్రం దేవుడి నుంచి బయలుదేరుతాడు. ఒక ప్రవక్త మాత్రమే. హల్లెలూయా. అందుకనే ప్రవక్తను చేర్చుకునేవాడు. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు కనుక వారిని మీరు ఏం చేయాలి? ఆ ఆత్మ నిజమైన ఆత్మ కాదా అని మీరేం చేయాలి? పరీక్షించాలి. దేని ద్వారా పరీక్షించాలి? పరిశుద్ధ గ్రంథం ద్వారా పరీక్షించాలి, లేఖనాల ద్వారా పరీక్షించాలి. ఆమేన్. నిజంగా వాక్యం ఉందా? వాక్య ప్రకారంగా ప్రవక్త వస్తున్నాడా? ఇవన్నీ కూడా లేఖనాలను బట్టి మనము దాన్ని పరీక్షించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రతిదీ లేఖనం ప్రకారమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని అది నిజమైందా కాదా అని మీరు పరీక్షించి తెలుసుకోండి అని చెప్తూ ఉన్నారు. అంటే అనేక మందము బయలుదేరి ఉన్నారని దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉన్నది. అంటున్నారా? వారు ఏమై ఉన్నారు? మరి వారు అబద్ధ ప్రవక్తలై ఉన్నారు. ఆమేన్. వారు నిజమైన ప్రవక్తలని చెప్పలే, వారు అబద్ధ ప్రవక్తలై ఉన్నారు. కనుక మీరు ఏం చేయాలి? పరీక్షించండి. ఆత్మ నిజమైందా కాదా అని మీరు పరీక్షించండి. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా గమనించండి. ఎందుకంటే మోసపరిచే ఆత్మలు ఉంటాయి. నిజమేనా? మత్తయి సువార్తలో మాట చూడండి. మత్తయి సువార్త 24 చదవండి ఒకసారి. 24:11 ఒకసారి చదవండి.
ఆ, ఆ. చూడండి ఇక్కడ ఏముంది ప్రియులారా, 24వ అధ్యాయం మత్తయి సువార్త ఎన్నో వచనం అది, 11వ వచనం తీయండి, చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. వింటున్నారా? ఆమేన్. ఇక్కడ అనేకులు అని చెప్తున్నాడు. మొదటి యోహాను మా పత్రికలు కూడా అనేకమైన ప్రవక్తలు లోకంలోకి బయలుదేరి ఉన్నారు. కనుక మీరు చేయవలసిందేంది? ఆ ఆత్మ దేవుడు పంపించిండా లేదా అనేది నువ్వు తెలుసుకోవాల్సి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి 24వ వచనంలో, 24 అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములు కనబరుస్తారు. ఆమేన్. అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారట? సూచక్రియలు చేస్తారు. వింటున్నారా? ఆమేన్. సూచక్రియలు, అద్భుతమైన కార్యాలు కూడా జరుగుతాయి. కనుక మన ముందట ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిగినా పర్వాలేదు, కానీ మనకు వాక్యము సరిపోయిందా లేదా మనం చూసుకోవాలా. లేఖనం సరిగా ఉందా చేసుకోవాలా. లేఖనం ప్రకారంగా ప్రవక్త ఉన్నాడా లేదా తెలుసుకోవాలి. ఆమేన్. అనేక మంది ఉండవచ్చు, అనేక మంది బయలుదేరని బైబిల్ చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే మనము కరెక్టా కాదా, నిజమైందా కాదా తెలుసుకోవాలి. కానీ ప్రవక్తను నమ్మని ప్రజలు కొంతమంది ఉంటారు. కానీ బైబిల్ చెప్తున్నది, ప్రవక్తను నమ్మకపోతే వారు ప్రజల నుంచి కొట్టువేయబడతారు. ఎందుకు ప్రవక్తను నమ్మొద్దంటే ప్రతి కాలంలో కూడా దేవుని ప్రవక్తను పెట్టాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని సంగతులు ప్రపంచానికి ప్రజలకి బయలుపరచాలంటే ఒక ప్రవక్త అవసరం. ఆమేన్. దేవుడు ఆ రీతిగా ప్రవక్తను పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, ఇప్పుడు యేసు ప్రభు మొదటి రాకడలో ఆయన రాకడ గురించి చెప్పేదానికి, ఆయన వస్తున్నాడని చెప్పేదానికి ఒక ప్రవక్త కావాలి. నిజమేనా? హల్లెలూయా. ఆయన మొదటి రాకడలో ప్రవక్తున్నాడా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి రాకడలో ఉన్న ప్రవక్త ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను కాదా? ఆమేన్. నిజమేనా? మొదటి రాకడ గురించి చెప్పేదానికి వచ్చినవాడు బాప్తిసం ఇచ్చే యోహాను. అంటే అర్థమైంది, దేవుడు ప్రతి కాలం కూడా ప్రవక్త తప్పకుండా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి రాకడలో ప్రవక్తున్నప్పుడు మరి రెండవ రాకడ కూడా ప్రవక్త ఉంటాడు. దేవుడికి స్తోత్రం. నమ్ముతున్నారా? ఆమేన్. రెండవ రాకడలో కూడా ఆయనకు ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే తప్పకుండా ప్రతి కాలం అనేది ఉన్నది, కాలానికి సంబంధించిన వాక్యం ఉంది, ఆ గడికు సంబంధించిన వర్తమానం ఉన్నది, అట్లాగే ప్రవక్తుడు ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కాలాలు, సమయాలు, గడియలు, వర్తమానాలు ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసినాడు. ఆమేన్. బూర అంటే ఏంటి అర్థము? ఇలా మనం పెద్ద బూర పట్టుకోవడం కాదు. ఏడు బూరలు అనేది బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. బూర అంటే మనకి ఇలా బూరలు పట్టుకొని ఏడుగు నిలుచోవడం కాదు. మీరు చూసారు ఎప్పుడైనా మన బుక్స్లలో వాళ్ళు ఏం చేస్తారంటే 7 బూరలు లైన్గా 7 బూరలు పట్టుకొని ఉంటారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క బూర అంటే ఈ బూర కాదు. బూర అంటే వర్తమానము. ఆమేన్. నిజమేనా? హల్లెలూయా. చూడండి, వర్తమానికుడు బూర, కాలం, గడియ, దాన్ని బట్టి దేవుడు వర్తమానం ఇస్తూ ఉన్నాడు. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. అయితే కాలానికి వర్తమానం ఉన్నప్పుడు, కాలానికి వర్తమానికుడు ఉన్నప్పుడు ఆ కాలాన్ని మనం గుర్తించాలి. ఆమేన్. ఏ కాలంలో నువ్వు ఉంటున్నావో ఆ కాలాన్ని గుర్తించాలి. ఆమేన్. ఆమేన్. ఏ కాలంలో జీవిస్తున్నావో ఆ కాలంలో నిజమైన ప్రవక్త ఎవరో నువ్వు గుర్తించాలి. ఎందుకంటే అనేక మంది ప్రవక్తలు బయలుదేరి ఉన్నారని బైబిల్ చెప్తున్నది. వాళ్ళు ఏం చేస్తారట? సాధ్యమైతే
ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారు. ఆమేన్. బైబిల్ చెప్తున్నది ప్రియులారా, గమనించండి. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడని బైబిల్ చెప్తున్నది తెలుసా? దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, చదవండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా ఉదయములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఆమేన్. గమనించండి, పూర్వకాలం అంటే ప్రతి కాలంలో కూడా, ఇంతకు ముందైనా ఇప్పుడైనా కానీ, ఎందుకంటే మన దేవుడు మారినవాడు. ఆయన నిజమేనా? హల్లెలూయా. మన దేవుడు మారినవాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. కనుక అప్పుడు ప్రవక్తుడు, ఇప్పుడు ప్రవక్తున్నాడు. ఆయన విధానం మారదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, ఎందుకంటే ఆది ఆయనే, అంతం ఆయనే, మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే అన్నాడు ఆయన. కనుక చూడండి, మొదట్లో ఏ రీతినే జరిగిందో చివరిలో అదే రీతి జరుగుతుంది. నిజమేనా? దేవునికి స్తోత్రం. కనుక చూడండి, పూర్వకాలమందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినంలో కూడా ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. అది దేవుని యొక్క క్రమమై ఉన్నది, దేవుని యొక్క పద్ధతి అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, మన పునాది ఏంటి తెలుసా? మన పునాది ప్రవక్తలు వేసిన పునాదే. ఆమేన్. నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం. అపోస్తలులు, ప్రవక్తలు అని బైబిల్లో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి ఆ మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అర్థమైందామని చెప్పండి. ఆమేన్. మీరు ఎక్కడ కట్టబడి ఉన్నారు? ప్రవక్తలు వేసిన పునాది. దేవునికి స్తోత్రం. అంటే ప్రవక్తలు ఏం తీసుకొస్తారు? అసలు దేవుడు ప్రవక్తను ఎందుకు పెట్టుకున్నాడంటే తన సంకల్పం, తన ఉద్దేశాలు ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుచుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక మీరు ఎక్కడ కట్టబడి ఉన్నారంటే పునాది మీద, ప్రతిష్ఠిత మీద, వాక్యం అనే ప్రతిష్ఠిత మీద దాని సంఘం కట్టబడింది. ఆమేన్. పునాది చూడండి, పునాది సరిగా ఉండాలి. నమ్ముతున్నారా? వాక్యము వర్తమానం, వాక్యమే వర్తమానమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే ప్రవక్తల పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారు. ఆమేన్. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 37-31 వచనం చూద్దాం. లూకాసు వార్త 16. ముప్పై 31 వచనం చూడండి. అందుకతడు మోషయు ప్రవక్తలను, మోషే ప్రవక్తనే కదా. దేవునికి స్తోత్రం. మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల, అంటే అర్థమైంది, ప్రవక్తలు చెప్పిన మాట వినాలి. దాని అర్థం దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అవునండి. మోషే ప్రవక్తలు వారు చెప్పిన మాటలు వినాలి. ప్రతి కాలంలో కూడా మరి ప్రవక్త చెప్పిన మాట వినాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, ఎందుకంటే
ప్రవక్త లేకపోతే నిజంగా దేవుడు తన ప్లాన్ను, తన ప్రణాళికను నెరవేర్చుకోడు. ఎందుకంటే మనకు బైబిల్ చెప్తుంది, ఆమోస్ పత్రికలో ఏమని చెప్తున్నాడు ఆయన? దేవుడు ఏదైనా చేయదలుచుకుంటే తన దాసులైన ప్రవక్తల ద్వారా ఆయన తెలియపరుస్తాడు, బయలుపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ప్రవక్తలతోటి నేనే మాట్లాడుతున్నాను, నేనే మాట్లాడి ఉన్నాడని వాక్యం చెప్తుంది. హోషేయ గ్రంథంలో ఒక మాట చూడండి. హోషేయ గ్రంథము, హోషేయ 12వ అధ్యాయము 10వ వచనం. హోషేయ 12:10 వచనం చూడండి. హోషేయ గ్రంథము 12:10 వచనం నేను చదువుతాను, చాలు వినండి. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను. ఆమేన్. బైబిల్ తీసిండ్రా? అక్కడ ఏముంది చదవండి. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా గమనించండి, ఆ మాట అర్థం చేసుకోండి. 12:10. ఆమేన్. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, ఇంకా విస్తారమైన దర్శనములను నేను ఇచ్చి ఉన్నాను. ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. ఆమేన్. అర్థమవుతుందా? ప్రవక్తల ద్వారా నేను మాట్లాడి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. అందుకనే ప్రియులారా, అంటే అర్థమైందంటే ప్రవక్తలు లేకపోతే దేవుని ఉద్దేశాలు మనకు తెలియవు. ఎటున్నారా? పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనము ఏ అధ్యాయం తీసినా కానీ అక్కడ ప్రవక్తలు కనబడతారు. యెషయా గ్రంథము, యెషయా ఏమై ఉన్నాడు? యెషయా ప్రవక్త అయి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం తీయండి, ఇర్మియా ప్రవక్త అయి ఉన్నాడు. నిజమేనా? బాప్తిస్మ యోహాను ప్రవక్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రవక్తనే అయి ఉన్నాడు. ఎలీషా ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రవక్తలు లేకుండా తన ఉద్దేశాన్ని బయలుపరచడు. ఆమేన్. ఏమి చేయదలుచుకున్నాడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. బైబిల్ చూడకండి, చూడమన్నప్పుడే చూడండి, తర్వాత వినండి. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. అందుకని చూడండి, ప్రవక్తల ద్వారా నేనే మాట్లాడుతున్నాను, నేనే మాట్లాడి ఉన్నాడా దేవుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంది? అయ్యా మాతో దేవుడు మాట్లాడాలి అంటే నీతో దేవుడు మాట్లాడు, దేవుడు ప్రవక్తతో మాట్లాడతాడు. ఆమేన్. మీకు తెలుసా, డైరెక్ట్గా దేవుడు మాట్లాడేది ప్రవక్తతోనే. నిజమేనా? అవునండి, దేవుడు డైరెక్ట్ ప్రవక్తతో మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే మరి దేవుడు ప్రవక్త ద్వారా మనతో చెప్పిన మాటలు, ఆజ్ఞలు అవన్నీ కూడా మనం ఏం చేయాలి? గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. లేఖనాలను మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ప్రవక్త గురించి వింటున్నాం. ఏంటిది ప్రవక్త అంటే? ఏంటిది? మనకు ప్రవక్త అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. ఆమేన్. నిజమేనా? వింటున్నారా? హల్లెలూయా. అంటే ప్రవక్తలు కాదు, ప్రవక్త. గమనించండి, అనేక మంది ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు బైబిల్ చెప్తున్నది. వింటున్నారా? ఆమేన్. అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు అని ఒకవైపు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది. ఇంకా నేను ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు ఆయన. ప్రవక్తను మీరు చేర్చుకోండి అన్నాడు ఆయన. వింటున్నారా? నేను ఒక ప్రవక్తను మీకు ఇస్తున్నాను, ఆయనను మాత్రం మీరు తెలుసుకోండి, గ్రహించండి, అర్థం చేసుకోండి, ఆయన చేర్చుకోండి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా చూడండి, గమనించండి, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు. నిజమేనా? ఇప్పుడు చూడండి, మామూలుగా పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, బైబిల్ ఒక మాట ఉంది, గర్భ
ఫలము, గర్భ ఫలము. దేవునికి స్తోత్రం. గర్భ ఫలము, యెహోవా ఇచ్చు బహుమానము. ఫలము ఫలము ఫలము. ఫలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. ఆమేన్. ఇక్కడ ఏమన్నాడు? ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వధువు యొక్క పునరుద్ధరణ వర్తమానంలో పలుకుతున్నాడు. చూడండి, ప్రవక్త దేవుని యొక్క ఫలము ప్రవక్త ద్వారా దేవుడు నెరవేర్చుకుంటాడు. ఆమేన్. దేవుని యొక్క ఫలము ప్రవక్త ద్వారా నెరవేర్చుకుంటాడు. ఆమేన్. మీకు తెలుసా, ప్రవక్త వేరు, దేవుడు వేరు కాదు. ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయ. ప్రవక్త వేరు, దేవుడు వేరు కాదు. ప్రవక్తలోనే దేవుడు ఉన్నాడు. మరి ప్రవక్తలో దేవుడు ఉంటే ప్రవక్తను వాడుకునే దేవుడు. నిజమేనా? ఆయనలో ఉండే దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మరో మాటలో అర్థం ఏంటంటే ప్రవక్తనే దేవుడై ఉన్నాడు. మీకు తెలుసా, మోషేని ఏమన్నాడు ఆ దినాల్లో? దేవుడు నేను దేవునిగా పెడతానన్నాడు ఆయన. ఆమేన్. ప్రవక్త అన్నాడు, ఇంకా నువ్వు అద్భుత కార్యాలు చేస్తావు అంటే నీ లోపల దేవుడు ఉన్న నేను ఉంటాను. నిజమేనా? ఆమేన్. హల్లెలూయ. గమనించండి ప్రియులారా, అందుకనే ప్రవక్త దేవుని యొక్క ఫలము తెలుసు వర్తమానికుడై ఉన్నాడు. ఆమేన్. ప్రవక్త ద్వారా దేవుని ఫలము ప్రవక్త తీసుకొస్తాడు. అన్నారా? అవునండి. దేవుని ఫలము ప్రవక్తగా మాట చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు అది తప్పకుండా జరగాలి. ఆమేన్. అతడు నిజమైన ప్రవక్త అయి ఉంటాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో యెషయా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? గుర్తున్నదా మీకు ఆ మాట? కన్యక గర్భవతి అయి కుమారుని కనునన్నాడు ఆయన. నిజమేనా? ఈ మాట అన్నది ఎవరు? ప్రవక్త అన్నాడు. ఆమేన్. ఆ మాట ఒకవేళ జరగకపోతే, కన్యక గర్భములో దేవుడు జన్మించకపోతే ప్రవక్త తప్పు. నిజమేనా? ప్రవక్త తప్పు, వాక్యం తప్పు, లేఖనం తప్పు, బైబిల్ తప్పు అవుతుంది. అందుకనే ప్రవక్త చెప్పినప్పుడు అది తప్పకుండా జరిగి తీరాలి. గట్టిగా ఆమేన్. అందుకనే చూడండి, కన్యక గర్భవతి కుమారుని కను అన్నాడు. కానీ లోకానికి అసాధ్యమైన పర్వాలేదు, కానీ దేవుడు ఆ మాట చెప్పాడు. లోకంలో ఎక్కడ చూడలేదండి వింత అని అనవచ్చు, కానీ మనకు సంబంధం లేదు. మనకు సంబంధం అంతా దేవుని వాక్యంతోనే. ప్రవక్త చెప్పిన మాట మనం నమ్మాలి. నిజమేనా? అనేక మంది ప్రవక్తలు మరి యేసు ప్రభు గురించి ప్రవచించారు. నిజమేనా? అవునండి. ఆయన వారందరూ ప్రవచించిన ప్రకారంగానే మెస్సియా ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. ఆమేన్. అందుకనే ప్రవక్తలు, ప్రతి కాలం ఉన్న ప్రవక్తలు వారు సత్యం పలుకుతారు, జరగబోయే విషయాన్ని చెప్తారు. దేవునికి స్తోత్రం. అది సత్యమైనది, జరిగి తీరాలి. చూడండి, ప్రవక్త ఫలము. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, మనము పోయిన వారము ఒక ప్రవక్త ఎక్కడికి పోయినాడు గుర్తుందా మీకు? అది మనం విన్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేస్తున్నాను. పోయిన పునరుత్థాన దినములో దీని కంటిన్యూషన్లో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. పోయిన వారము గుర్తున్నదా మీకు? ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఎలీషా ప్రవక్త గుర్తొస్తున్నదా? ఆమేన్. ఎలీషా ప్రవక్త ఎక్కడికి వెళ్ళినాడు? షూనేమీరాల దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. షూనేమీరాలు ఏం చేసింది? ప్రవక్తని చేర్చుకున్నది. ఆమె చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. షూనేమీరాలు ఎట్లా గుర్తించిందట ప్రవక్తని? నిజమైన ప్రవక్తని గుర్తించింది. ఆమేన్. వాళ్ళ ఇంటికి చేర్చుకున్నది. భోజనానికి రమ్మని చెప్పింది. నిజమేనా? ఆ ప్రవక్త నిజమైన ప్రవక్త అని నమ్మింది. అనేక మంది ప్రవక్తలు ఉండవచ్చు, కానీ నిజమైన వాడు కావాలి కనుక గుర్తించింది. షూనేమీరాలు గుర్తించింది.
వారి ఆయన భర్త కూడా గుర్తించాడు. నిజమేనా? ఎప్పుడైతే ఆ ప్రవక్తను వాళ్ళు చేర్చుకున్నారో చూడండి, ఆ ఇంటిని దేవుడు దీవించాడు. నిజమేనా? వారి అవసరాన్ని దేవుడు తీర్చినాడు. మొట్టమొదటి వారు చేసింది ఏంటి తెలుసా? ప్రవక్తను నమ్మారు, ప్రవక్తను చేర్చుకున్నారు. వింటున్నారా? ఆమేన్. ఆ స్త్రీ మొట్టమొదటి ఏం చేసింది? ప్రవక్తను నమ్మింది. రెండవదిగా ప్రవక్తను చేర్చుకున్నది. మూడవది ప్రవక్త ఫలాన్ని పొందుకున్నది. ఆమేన్. హల్లెలూయా. అదేనండి, మనం మొట్టమొదటి మనం ఏం చేయాలి? ప్రవక్తను మనం నమ్మాలి. నిజమైన ప్రవక్తను నమ్మాలా, తర్వాత ప్రవక్తను చేర్చుకోవాలి, ప్రవక్త ఫలం పొందుకోవాలి. ప్రవక్త ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? సొంతగా ప్రవక్త ఇవ్వలేడు, దేవుని నుంచి వస్తుంది. అది ప్రవక్త ద్వారా వచ్చే ఫలము దేవుని ఫలమై ఉన్నది. ఆమేన్. ఒక చెట్టులో చూడండి, చెట్టుకి ఏం చేస్తాం మనము? ఫలాలు చూస్తాం. నిజమేనా? అందుకని బైబిల్ చెప్తున్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడుతుంది అని చెప్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆ చెట్టు ఎవరో కాదు, ఆ చెట్టు నీవై ఉన్నావు. కనుక ఫలాలు అనేటివి మంచి ఫలాలై ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఇతరులకు ఉపయోగపడే రీతిగా ఫలం ఉండాలి. ఆమేన్. అట్లాగే ప్రవక్త ఫలము, ప్రవక్తలో నుంచి ఫలం అంటే అందరికీ ఉపయోగపడాలి. అది దేవుడి నుంచే వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రవక్తను నమ్మి ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి రాజుల గ్రంథము చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం కొన్ని వచనాలను మనం చదువుకుందాం. చదవండి. ప్రవక్తతో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? మొదటి రాజులేనా? ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 17 చదవండి, 8వ వచనం చదవండి. అంతటి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చుతని. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఈ మాట దేవుడిని యెహోవా చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ప్రవక్తకు చెప్తున్నాడు. ఆ ప్రవక్త పేరేంటిది? ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. ఏమన్నాడు? నువ్వు సారేపత్ అనే ఊరికి వెళ్ళు అని చెప్తూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ సమయం ఎటువంటిదంటే కరువు సమయం. అది దేవునికి స్తోత్రం. కరువు సమయంలో మరి దేవుణ్ణి ప్రవక్తని పోషించడానికి దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, ఒక ఊరిని ఏర్పాటు చేస్తున్నాడు. వింటున్నారా? హల్లెలూయా. ఏమైంది అక్కడ చూడండి. నువ్వు సారేపత్ ఊరికి వెళ్ళమన్నాడు. అక్కడ ఒక విధవరాలు ఉన్నది. నిన్ను పోషించుటకు అసలు ఒక విధవరాలకి నేను సెలవిచ్చి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. వెనుకున్న వారు కూడా ఆమెన్ చెప్తలేరండి, నిద్రపోతున్నారు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, నేను ఒక విధవరాలికి సెలవిచ్చాను. ఏమని? నిన్ను పోషించమని. ఆమేన్. నిన్ను పోషించమని సెలవిచ్చాను అని చెప్తున్నాడు దేవుడు. చూడండి, కనుక నువ్వేమన్నాడు ఆయన? నువ్వు అక్కడికి వెళ్ళమన్నాడు. చూడండి. సరే, తర్వాత అందుకు అతను లేచి సారెపతనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏల్చుంటూ చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమేన్. హల్లెలూయా. సారెపత్తుకు ఊరికి వెళ్ళాడు ప్రవక్త. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది? కట్టెలు ఏరుకుందానికి ఎవరు వచ్చారట? ఒక విధవరాలు కనబడింది. వింటున్నారా? మీరు ఇక్కడ ఉన్నారు కదా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఒక విధవరాలు కనబడింది, కట్టెలు ఏరుకుందానికి వచ్చింది. తర్వాత ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఆమెను పిలిచామన్నాడట, త్రాగుటకి నాకు ఒక పాత్రతో నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. 11వ వచనము.
ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మళ్ళా పిలిచిండట. పిలిచి, అమ్మా, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. తర్వాత అందుకు ఆమె, నీ దేవుడు యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే, కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునేవాళ్ళని కొన్ని పుల్లలు ఏరుకుంటూ వచ్చి తినని చెప్పాను. ఆమేన్. 13వ వచనంలో, ఇప్పుడు చదవండి 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, ఏమన్నాడు? భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి, అక్కడికి వచ్చింది ప్రవక్త. ఆమె చెప్తారా? సారెపతు ఊరు దగ్గరికి వెళ్ళింది ప్రవక్త. ప్రవక్త చెప్పేది దేవుని మాట. ప్రవక్తను చేర్చుకోవాలి. ఎవరు? ప్రవక్తను చేర్చుకుంటే అక్కడ ఫలము పొందుకుంటుంది. ఆమేన్. చూడండి, అక్కడి ప్రవక్త వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? నాకు మంచి నీళ్ళు ఏమన్నాడు మొట్టమొదటిగా, నిజమేనా? తర్వాత ఏమన్నాడు? ఒక అప్పం కావాలన్నాడు. ఆమేన్. చూడండి, మొదటిగా నాకు అప్పం తీసుకొని రమ్మని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. చూడండి, అయితే 13వ వచనంలో, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు నేను చెప్పినట్లు చేయము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మా, మొట్టమొదటి నేను చెప్పింది చెయ్యి, చెప్పింది చేయాలి. మొట్టమొదటి ఆయన నమ్మాలా. దేవునికి స్తోత్రం. ఆ ప్రవక్త ఏమై ఉన్నాడో నమ్మాలా. నిజమైన వాడా అబద్ధమైన వాడా? అబద్ధ ప్రవక్తలు నిజమైన ప్రవక్తలు నమ్మాలా. ఎటున్నారా? దేవునికి స్తోత్రం. అయితే విధవరాలు ఏం చేసిందంటే, మా దగ్గర ఏమి లేదని చెప్పింది, కానీ ఆయన అన్నాడు, భయపడకన్నాడు ఆయన. ఈ మాట దేవుడిని యెహోవా చెప్పే మాట ఇది. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. మన ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఇది. హల్లెలూయ. ఆ మాటనే ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఏలియా చెప్తున్నాడు. ఆమేన్. ఏమన్నాడు ఆయన? ఇట్లు భయపడవద్దు. ఏలియా ఆమెతో అన్నాడు, భయపడవద్దు, పోయి నీవు నేను చెప్పినట్లు చేయము. ఆమేన్. అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పము చేసుకో. మొట్టమొదట ఏం చేయాలి? నాకివ్వు. అర్థమవుతుందా? మీకు ఇక్కడ అర్థమవుతుందా? మొదటి స్థానము ప్రవక్తకి ఇవ్వాలి. ప్రవక్తకి ఇస్తే ఫలం పొందుకుంటావు. ప్రవక్తను చేర్చుకోవాలి, ఫలమును పొందుకుంటావు. ఆమేన్. మరి అమ్మ, ఫస్ట్ నువ్వు చేసుకో, నీ కుమారుని చేసుకో, నాకు చివరికి అని ఎందుకు వెళ్ళలేదు ప్రవక్త? ఎటున్నారా? మీరు తినండి, ఫస్ట్ నువ్వు తిను, నీ కుమారుడు తినండి, తర్వాత నాకు ఇవ్వండి చెప్పలేదు ఆయన. మొదట నాకు ఇవ్వమన్నాడు. ఆమేన్. చూడండి, మొదట నాకు ఇవ్వమ్మా. మరి నిజంగానే మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలా? ఆమేన్. మీకు తెలుసు, అందుకే దేవుడి భక్తి ఏమన్నారండి, మొదటి స్థానం దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఆఖరులో దేవునికి స్థానం ఇచ్చుడు కాదు, మొదటి స్థానం ఆయనదే. ఆమేన్ చెప్తారా? మొదటి స్థానం దేవునికి ఇవ్వు. నీ బ్రతుకులో, జీవితంలో నీకు దేనికి సమయం ఇవ్వకు, దేవునికి మాత్రమే ఇవ్వు. ఎందుకంటే నేను బ్రతికించేవాడు దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు, నీకు నడిపించేవాడు దేవుడు, నీ తోడుగా ఉండేవాడు దేవుడు, అన్ని వేళలో సాయం చేసేవాడు దేవుడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేవాడు దేవుడు. నీకు ప్రాణం ఇచ్చినవాడు దేవుడు, ఆయుష్ ఇచ్చినవాడు దేవుడు, నేను నడిపిస్తున్నవాడు దేవుడు. ఆయనకు మొదటి స్థానమే. మొట్ట ఆయన చెప్పింది చేయి. ఆమేన్. అయ్యా, నేను నీకు స్థానం ఇచ్చాను కదా ప్రభువా, నువ్వు స్థానం ఇచ్చుడు కాదు, స్థానం ప్రకారం చేయి. నాకు చెప్పింది చేయి. అయ్యా, నేను ప్రేమిస్తున్నాను, అయ్యా నేను ప్రేమిస్తున్నాను, కానీ మొట్టమొదటి నేను నా కుమారుని చేసుకొని వస్తాను, తర్వాత నేను తీసుకుని వస్తానని చెప్పలేదమ్మా. నిజమేనా? మొదట నాకు అప్పమేమంటే తప్పకుండా ఆయన మాట ఆమె వినాలి. దేవునికి స్తోత్రం.
మాకు లేదయ్యా, మాకు లేదే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చెప్పాడో నువ్వు చేయాలా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అందుకని ప్రవక్త ఏమి చెప్పినాడో అది కనుక నువ్వు చేసినట్లయితే ప్రవక్త ఫలాన్ని నువ్వు పొందగలుగుతావు. ఆమేన్. ఆయన అన్నాడు భయపడుకనే మాట నీ జీవితం నెరవేరాలంటే మొట్టమొదటి ఆయన మాట ప్రకారం చేయి. ఆయన చెప్పింది నువ్వు చేయి. ఆమేన్. ఎటున్నారా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన అన్నమాట గమనించండి. మొదట నా ఎదుగు తీసుకుని రమ్మన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోమని చెప్పాడు. తర్వాత 14 వచనం చూడండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడిలో ఉన్న నూనె ఆగిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని మాట చెప్పింది ఎవరు? ప్రవక్త చెప్పినాడు. ఇది సరే, ప్రవక్తలు చెప్పాడండి. నిజంగా ఈయన అబోధ ప్రవక్త అయితే తర్వాత ఆ బుడిలో నూనె ఉండనే ఉండొద్దు, మరి రావద్దు. నిజమేనా? ఎటున్నారా? కనుక ఆయన నిజమైన ప్రవక్త ఉన్నాడు. గ్రహిస్తున్నారా? అందుకనే మనం ఏం చేయాలి? నిజమైన ప్రవక్త నమ్మాలి. ఆమేన్. అబద్ధ ప్రవక్తలు లోకంలో చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. గమనించండి. ఈయన ఎవరని మీరు చెప్పేద్దరు నేను వర్తమానంలో పోగుతున్నాడు. జాగ్రత్త రండి. ఏమన్నాడంటే ప్రవక్త అనేవాడు ఆ కాలానికి సంబంధించిన ప్రవక్త ఉండాలి. కానీ ఈ దినము అనేక మంది ప్రవక్తలు బయలుదేరారు. చెవులు పెట్టి వినండి. హల్లెలూయా. ఈ దినము అనేక మంది ప్రవక్తలు బయలుదేరారు. ఒక ఆయన అంటాడు, ఒక ఆయన ఎవరంటే ఒక మెథడిస్ట్ వాడిని ఒక ప్రవక్తను అంటాడు, ఒక బాప్టిస్ట్ వాడిని నేను ఒక ప్రవక్తను అంటాడు, ఒక పెంతెకోస్తు వాడిని నేను ఒక ప్రవక్తను అంటాడు, ఒక ప్రెస్బిటేరియన్ వాడుకు నేను ఒక ప్రవక్తను అంటాడు. అన్ని రకములైన ప్రవక్తలు వారికి వారే ప్రవక్తలు అని చెప్పుకుంటారు. ఎటున్నారా? కానీ చూడండి, అయినా కానీ అదంతా సరైనది కాదు. ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన చెప్పిందే సరి అయింది. ఆయన చెప్పింది ఏమైంది? కాలానికి నేను ఒకరిని ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాను. ఆయన మీకు తెలుసా? మోషే కాలం ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? ఒకటే ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. నిజమేనా? నోహు కాలంలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? ఒకటే ప్రవక్త ఉన్నాడు. మరి నోహు కాలంలో 100 మంది ప్రవక్తలు లేరు. ఒకవేళ 100 మంది ప్రవక్తలు వాళ్ళందరూ తప్పై ఉన్నారు. నిజమైన ప్రవక్త కూడా ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఆయన నోహు ఉన్నాడు ఆ కాలంలో. దేవునికి స్తోత్రం. కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుని ప్రణాళిక మాత్రమే జరుగుతుంది. దేవుని పద్ధతి చొప్పునే జరుగుతుంది. ఆమేన్. చూడండి, అందుకని అది నిజం. లోకము నమ్మిన నమ్మకపోయినా అది మాత్రం సత్యమై ఉన్నది. ఆమేన్. ఆ గడియకు సంబంధించిన వర్తమాని కూడా ఒకడే ఉంటాడు. ఆ గడియకు సంబంధించిన ప్రవక్త ఒకడే వస్తాడు. అది సరి అయింది, అది నిజమై ఉన్నది. ఆమేన్. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నమ్ముతున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన ప్రవక్త మనకున్నాడు. ఏ కాలంలో ప్రవక్త ఉన్నాడు? కాలాలను బట్టి ఏ కాలంలో ప్రవక్తలు ఉన్నారు. అదే రీతి ఈ ఆఖరి కాలంలో దేవుడు ఒక ప్రవక్తను ఇచ్చాడు. ఆ ప్రవక్త నిజమైన ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. కనుక ప్రవక్తను మనం చేర్చుకోవాలి. వింటున్నారా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏలియా ప్రవక్తను చేర్చుకున్నది ఎవరు? చూడండి ఏమైందంటారు పిల్లరా? ఆమెను ఆయన చేర్చుకున్నది ఆయన అన్న మాట నమ్మింది. దేవుడికి స్తోత్రం. అందుకనే దేవుడు చెప్పిన వర్తమానము నమ్మాలి. ఇప్పుడు ప్రవక్త వర్తమానం చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఏలియా ప్రవక్త సారేపతిలో ఉన్న విధవరాలకి వర్తమానం చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఆ వర్తమానము ఆమె నమ్మవలసి ఉన్నది. అమ్మా ఏమన్నాడు ఆయన?
ఇశ్రాయేలు దేవుడైన భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని ఆయన అనేను. ఆమేన్. ఈ మాట ఏలియా మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేసి వచ్చిరి. ఓ దేవునికి స్తోత్రం. ఒక రోజు 2 రోజులు కాదండి, అనేక దినాలు. అంటే ప్రవక్త మాట నెరవేరింది. అవునండి, ప్రవక్త చెప్పిన మాట ఫలించింది. ఆ ఫలం అక్కడ వచ్చేసింది. ఎప్పుడు తెలుసా? ఆయన ఎప్పుడు ఏమని చెప్పాడు, ఆయన చెప్పిన ప్రకారం చేసినప్పుడే. అర్థమవుతుందా? దేవుని ప్రవక్త చెప్పిన మాట మీరు చేస్తేనే ఆ ఫలం మీరు పొందుకుంటారు. ఆమేన్. మీరు అనవచ్చు, అయ్యా మరి ఆనాడు ఏలియా ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, చెప్పింది చేసింది అయిపోయింది. మరి ఈనాడు ఏంటంటే అదే నువ్వు తెలుసుకోవాల్సి ఉన్నది. ఈ కాల ప్రవక్త ఉన్నాడు, నువ్వు తెలుసుకోవాలి. నిజమేనా? ఈ కాలపు వర్తమానికుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, వర్తమానం ఉంది. అది నువ్వు ఎరగవలసి ఉన్నది, తెలుసుకోవాల్సి ఉన్నది. ఆమేన్. ఎందుకంటే ఆ దేవుని యొక్క పద్ధతి ప్రకారంగా ప్రతి కాలము, ప్రతి ప్రవక్త, ప్రతి గడియకు ప్రవక్త దేవుడు ఇచ్చాడు. ఆమేన్. చూడండి, అప్పుడు ఏమైందంటే వారు ఒక రోజు కాదు కానీ అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఆమేన్. 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఇది ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ప్రవక్తను చేర్చుకోవడం, ప్రవక్తను నమ్మడము, ప్రవక్తను చేసుకోవడము, ప్రవక్త ఫలం పొందుకోవడం. ఆమేన్. మీకు అర్థమవుతుందా? అర్థమవుతున్నదా? మొట్టమొదట ప్రవక్తను నమ్మాలి, ప్రవక్తను చేర్చుకోవాలి, ప్రవక్త ఫలం పొందుకోవాలి. ఆమేన్. అవునండి. అయితే ఆ ప్రవక్త ఏ ప్రవక్త ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. నిజమైన ప్రవక్త కాదా నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. అంటున్నారా? అనేక మంది ప్రవక్తలు ప్రపంచంలో ఉన్నారు. ఈ మధ్యలో మీరు తెలుసా, మీరు చూసుకుంటారు, మీకు అందరు టీవీలు ఉన్నాయి కావచ్చు, ఉన్నాయి కదా? టీవీలు ఎవరికి లేవా? టీవీలు పెట్టుకోమని చెప్పాడు. అసలు టీవీలు లేకుండానే మంచిది. మన ప్రవక్త అన్నాడు టీవీలు ఉండొద్దు అన్నాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే టీవీ ఒక పెద్ద దయ్యం అన్నాడు ఆయన. ఆమేన్. అయితే ఆ మధ్యలో చూడండి, వీళ్ళు కొంత ప్రాఫెసీ మన దగ్గర ఉన్నారు కదా, చాలామంది డినామినేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని ప్రాఫెసీ చెప్పారు, పొలిటికల్ పార్టీస్ కూడా చెప్పారు కదా. ఈ గవర్నమెంట్ వస్తుందండి మళ్ళీ ఆయన ప్రాఫెసీ చెప్పాడు ఆయన, ఒక ఆయన. కానీ ఆయన ఆ గవర్నమెంట్ రాలేదు. అర్థమవుతుందా మీకు? ప్రాఫెసీ తప్పు, నీ ప్రవచనము తప్పైతే నువ్వు తప్పే. అది సరి అని చెప్పేవాడు నిజమైన ప్రవక్త ఉన్నాడు. నువ్వు తప్పు చెప్తున్నావు, చెప్పాల్సిన అవసరం కూడా నీకు లేదు కదా. వింటున్నారా? ఈ చూడండి, ఇప్పుడు ప్రతి వాడు కూడా పేరు ప్రఖ్యాతులు పెరిగిన తర్వాత పెద్ద పెద్ద శాఖలు, సంఘాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత నేనే ప్రవక్తలు అంటున్నాడు. అర్థమవుతుందా? చాలామంది ఉన్నారు ప్రవక్తలు. ఇప్పుడు చూడండి, ఎవరు పడితే వాళ్ళని ప్రవక్త అంటున్నాడు. కానీ బైబిల్ ప్రకారంగా, వాక్యం ప్రకారం ఒకడే ప్రవక్త ఉంటాడు. ఆమేన్. నమ్ముతున్నారా? దేవుని వాక్య ప్రకారం ప్రవక్త ఒకడే. ఎందుకంటే వాక్యం ఎక్కడికి వస్తుంది? ప్రవక్త దగ్గరికే వచ్చును. ఆమేన్. మీకు తెలుసా? చూడండి, బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇస్తూ ఉన్నప్పుడు, మరి ఆ బాప్తిసం ఇచ్చే సమయంలో అక్కడికి ఒక ఆయన వస్తాడు. తెలుసా? బాప్తిసం ఇచ్చే సమయంలో ఎక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ఏ నది? యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నప్పుడు ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా మీకు? అంటే ప్రవక్త దగ్గరికే ఎవరు వచ్చారు?
యేసుక్రీస్తు వచ్చాడు. ఆమె చెప్తారా? ప్రవక్త బాప్తిస్మమిచ్చే యోహాను యోర్దాను నదిలో ఉన్నప్పుడు డైరెక్ట్గా వాక్యమైన మానవ రూపంలో దేవుడు అక్కడికి వచ్చాడు. అందుకనే ప్రవక్త ఎక్కడ ఉంటాడో అక్కడికి వాక్యం వస్తుంది. నిజమేనా? ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకుని అరణ్యంలో ఉన్న పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, అక్కడికి దేవుని వాక్యం వస్తుంది. అవునండి. దేవుడు ఎప్పుడు కూడా ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నప్పుడు విద్యను చూడడు, జ్ఞానాన్ని చూడడు, ఏం చూస్తాడు? చదువును చూడడు. ఈ కాలపు ప్రవక్తను ఎక్కువ చదువుకోలేదు. మీకు తెలుసా? చదువుకున్నాడా? పెద్ద పండితుడు కాదు. ఆమేన్. 7వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. కానీ ప్రపంచాన్ని 7 సార్లు చుట్టూ వచ్చాడు. ఆమేన్. మన ఇండియా కూడా వచ్చాడు. ఇండియాలో గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు. ఆ సమయంలో మన దేశంలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన ప్రవక్త ఇక్కడికి వచ్చారు. ఒక అద్భుతమైన కార్యం చేశాడండి. దేవుని స్తోత్రం. ఏం జరిగింది కార్యము? ఒక గుడ్డి వాని కళ్ళు తెరిపించాడు ఆయన. ప్రవక్త తెరిపించలేదు, దేవుడు తెరిపించాడు. ఆమేన్. అక్కడ ఎంతమంది ఉన్నారు? దాదాపు 5 లక్షల మంది ఉన్నారు. ఆమేన్. ఏలియా ఆత్మ కలిగిన వాడు ఈ కాల ప్రవక్త. ఏలియా వాళ్ళని ఛాలెంజ్ చేశాడు. ఆమేన్. అనేకమైన మతాధిపతులు అక్కడ ఉన్నారు. ఆ స్టేజ్ మీద చూడండి, వాళ్ళని పిలిచాడు ఆయన. రండి, మీ మతానికి సంబంధించిన మీ దేవుళ్ళను మీరు ప్రార్థించండి, గుడి వాని కళ్ళు తెరిపించండి చెప్పాడు ఆయన. ఎవరు ముందుకు రాలేదు. నిజమేనా? హల్లెలూయ, హల్లెలూయ. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. ఎవరు ముందుకు రాలేదు. కానీ చివరికి నా దేవుడు నిజమైన వాడు, నా దేవుడు నిజమైన దేవుడే ఉన్నాడు, ఆయన ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు, మీరందరూ చూడండి, నా దేవుడు బాగు చేస్తాడు అని ఒక ఛాలెంజ్ చేశాడు ఆయన. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేశాడు. ఆ గుడ్డి వాని కళ్ళు తెరవబడును గాక. యేసుక్రీస్తు నామములో తెరవబడును గాక. ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో ఆ గుడ్డివాడు గిలగిల తనుకురి కింద పడ్డాడు. తర్వాత చూస్తే డాక్టర్స్ అక్కడ ఉన్నారు. కళ్ళు వచ్చేసినాయి. గుడ్డివాడిని కళ్ళు పరీక్ష చేసినప్పుడు గుడ్డివాడు తేటగా చూడగలుగుతున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, అనేక మంది అధిపతులు, మతాధిపతులు ఎంతమంది ఉన్నా కానీ ఎవరు ముందుకు రాలేదు. అర్థమవుతుందా? అప్పుడు డినామినేషన్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు, గొప్ప గొప్ప బోధకులు వచ్చారు, కానీ ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే నిజమైన ప్రవక్తనే అక్కడ నిలబడ్డాడు. ఎవరు ముందుకు రాలేదండి. అందుకని నిజమైన ప్రవక్త ఏదైతే చెప్తాడో జరిగి తీరుతుంది. ఆమేన్, హల్లెలూయ. ఏలియా అక్కడ చెప్పాడు. ఎవరితోటి? సారెపత్తులో ఉన్నటువంటి విధవరాలతో చెప్పాడు. నిజమేనా? ఏమైంది అక్కడ? చెప్పింది జరిగిందా లేదా? అవునండి, జరిగింది. దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి ప్రియులారా. 10వ వచనంలో యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమేన్. 24వ వచనం చూడండి. 24వ వచనం. ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరిగి ఉన్నాను. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్తున్నారు? విధవరాలు చెప్తుంది. నిజమేనా? అదే మనకు కావాలా? ఆ మాట మనకు కావాలి. అక్కడనే మనం ఉండాలి. హల్లెలూయ. ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావు, నువ్వు పలుకుతున్న మాట యెహోవా మాట. చూడండి, ఆయన మాట యెహోవా మాట అంటే ఆయన లోపల యెహోవా ఉంటే ఆ మాట వచ్చేది. నమ్ముతున్నారా? ప్రవక్తలో యెహోవా మాట ఆయన మాట్లాడుతున్నట్టే యెహోవానే ఆయనలో ఉండాలా. ఆయన మాట కాదు, దేవుని మాట ఉన్నది. అందుకని దేవుని లోపల ఉంటే దేవుని మాట నీకు వస్తుంది. ప్రవక్తలో దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఆమె అన్నది నువ్వు పలుకుతున్న మాట నిజమైన నీవు దైవజను, నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదును అని ఎవరు చెప్పారు ఈ మాట? పేదవరాలు చెప్పింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి,
ఎందుకంటే ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక గమనించండి ప్రియులారా, ప్రవక్త లేకుండా నీకు ఫలం లేదు. బైబిల్లో ఉంది చూడండి, ప్రవక్తను నమ్మని వాడు ఖచ్చితంగా ప్రజల్లో నుంచి లెక్కలోనికి రాడు. ప్రవక్త లేకపోతే బైబిలే లేదు. వింటున్నారా? ఆమేన్. అయితే అనేక మంది ప్రవక్తలు ఉండవచ్చు, కానీ మీకు తెలుసా, ఇదే ఏలియా 400 మంది బైబిల్ ప్రవక్తలు ఉన్నారు. 400 మంది బైబిల్ ప్రవక్తలు ఉన్నారు, తెలుసా మీకు? ఆమేన్. కానీ ఆ కాలంలో నిజమైన ప్రవక్త కూడా ఉన్నాడు. 400 మంది బైబిల్ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. అక్కడ కూడా దేవుని ప్రవక్త ఛాలెంజ్ చేశాడు. వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. వాళ్ళు మొత్తుకున్నారు బయలు దేవతలకు, మొత్తుకున్నా కానీ ఆ బయలు దేవత అనేటువంటి ఎవరు కూడా రాలేదు. నిజమైన దేవుడు ఒక్కడే ఉన్నాడు. కనుక అందుకే నేను ప్రవక్త ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో ఒక అద్భుత కార్యం దేవుడు ఒక జరిగించినాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకని ప్రవక్తను మనం నమ్మినామంటే దట్ ఈస్ గ్రేట్. నమ్మడం మాత్రమే కాదు, ప్రవక్త ఫలం పొందుకోవాలా. ప్రవక్తని చేర్చుకోండి. ప్రవక్తలో ఉన్నది వాక్యము. ప్రవక్తను చేర్చుకోవడం అంటే వాక్యం చేర్చుకోండి అంటే. ప్రవక్త వేరు, వాక్యం వేరు కాదు. అర్థమవుతుందా? ఆమేన్. ప్రవక్త వేరు, వాక్యము వేరు కాదు. ఎందుకంటే వాక్యమే ప్రవక్త ఎందుకు వచ్చింది. వాక్యము ప్రవక్త ఒక్కటై ఉన్నారు. నువ్వు ప్రవక్తను చేర్చుకున్నావంటే దేవుని చేర్చుకున్నట్టే. నమ్ముతున్నారా? ఆమేన్ చెప్తారా? ప్రవక్త వేరు, దేవుడు వేరు కాదు. దేవుడే ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త దేవుడై ఉన్నాడు. ఆమేన్. అవునండి, ఇద్దరు ఒకటై ఉన్నారు. దేవుడు కార్యం జరుగుతుంది, దేవుడు జరిగిస్తాడు, ఫలం పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనిస్తుండే, ఎప్పుడు కూడా నిజమైన ప్రవక్త దేవుని వాక్యంతో మాత్రం నిలిచి ఉంటాడు. అంటే వాక్యంతోనే నిలిచి ఉంటాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. నిజమైన ప్రవక్త దేనితో నిలిచి ఉంటాడు? వాక్యముతోనే నిలిచి ఉంటాడు. అంటే శాఖలు అవసరం లేదు, సంఘాలు అవసరం లేదు, లోకం అవసరం లేదు, పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు. దేవుడు ఏది చెప్పి అది మాత్రమే ఆయన చేయాలా. అదే దేవుడు ఆయనలో పెట్టాడు కదా. నమ్ముతున్నారా? ఆమేన్. చూడండి, అందుకనే ఉపేక్షించబడినటువంటి ఒక నిజమైన సూచన అనే మెసేజ్లో నిజమైన ప్రవక్త దేవుని యొక్క వాక్యముతోనే నిలిచి ఉంటాడు. నిజమైన ప్రవక్త దేవునితో నిలిచి ఉంటాడు, దేవుని వాక్యంతోనే నిలిచి ఉంటాడు. ఆమేన్. చూడండి, ఇంకా మీరు తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మ అనే బిరుదులలో భాషమిచ్చు బాప్తిసం పొందుడు అని ఎవరైతే చెప్పినట్లయితే అతన్ని మీరు నమ్మకండి, అతడు అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. అతడు బిరుదులలో బాప్తిసం పొందమని చెప్తూ ఉన్నాడు. బిరుదులు కాదు మనకు కావలసింది, నామములో కావాలి. గట్టిగా ఆమేన్. నామం, బిరుదులు అవసరం లేదు. తండ్రి అనేది బిరుదై ఉన్నది, కుమారుడు, పరిశుద్ధాత్మ అవి పేర్లు కాదు. మూడింటికి కలిపి ఒక పేరు ఉంది. అదే పేరు ప్రభు అని యేసుక్రీస్తు నామమై ఉన్నది. ఆమేన్ చెప్తారు. హల్లెలూయా. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అక్కడ నామం అనేది సరైనదై ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అని, కుమారుడని ఎవరైతే మీకు చెప్తున్నారో వారి మాటను మీరు తీసుకోవద్దు. అది అబద్ధమై ఉన్నది. అది బైబిల్కి ఆధారం లేదు. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నారా? బైబిల్ ఎక్కడ కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందినట్టుగా ఎక్కడా లేదు. నమ్ముతున్నారా? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. కనుక చూడండి,
అట్లా మీరు ఎవరైనా చెప్పినట్లయితే దాన్ని మీరు నమ్మకండి. ముగ్గురు దేవతలు ఉన్నారని వారు చెప్తారు. ముగ్గురు దేవతలు ఎక్కడ? మన ముగ్గురు దేవులు లేరు, మనకి దేవుడు ఒక్కడే. బైబిల్ ఏం చెప్తారు? అది మొట్టమొదటి 10 ఆజ్ఞల మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది? దేవుడు ఒక్కడైన ఆజ్ఞ ఉన్నది. నిజమేనా? నిజమేనా? దేవుడు ఒక్కడే. అవునండి. ముగ్గురు దేవుళ్ళ గురించి వచ్చారు. త్రిత్వం అనేది అనే సిద్ధాంతం త్రిత్వం నుంచి వచ్చేసింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేది లేదు. కానీ దేవుడు 3 రకాలుగా పనిచేశాడు. ఆయన ఒక్కడే. ఆమేన్. చూడండి, కనుక ఆ రీతిగా తీసుకోమని ఎవరైనా చెప్తే వారి మీరు నమ్మకండి, వారు అబద్ధ ప్రవక్తలై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? వింటున్నారా? ఆమేన్. సర్వశక్తిమంతుడగు దేవుడు మన ఎదుట ప్రత్యక్షమాయను అనే వర్తమానంలో ప్రవక్త ఒక మాట చెప్తా చూడండి. యేసే వాక్యమై ఉన్నాడు. బాప్తిస్మమిచ్చే యోహాను ఒక ప్రవక్త. యేసు నీటిలో అతని యుద్ధకు వచ్చాను. నీటిలో అతని యుద్ధకు వచ్చాను. ఎందుకనగా తప్పకుండా వాక్యము ప్రవక్త యుద్ధకే వచ్చును. ఆమేన్. నమ్ముతున్నారా? ఎందుకంటే తప్పకుండా వాక్యం ఎక్కడికి వస్తుంది? ప్రవక్త యుద్ధకే వచ్చును. అది నెరవేరను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం గమనించండి. నిజమైన ప్రవక్త దేవుని ప్రతిబింబిస్తాడు. ఆమేన్. అంటే ప్రవక్తను కనుక మనం చూసినట్లయితే దేవునిలాగానే ఉంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుని కార్యాలు ప్రవక్తలో జరుగుతాయి. వాక్యము కార్యాలు ప్రవక్తలో దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకనే ప్రవక్త దేవుని ప్రతిబింబించువాడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, దేవుని చేత ఎన్నుకోబడిన సాధనమై ఉన్నాడు. ఎవరు? ప్రవక్త. ఆమేన్. దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలము అని వర్తమానంలో ఈ మాట దేవుని ప్రవక్త చెప్తారు. చూడండి, ప్రవక్త దేవుని ప్రతిబింబించువాడై ఉన్నాడు. అంటే ప్రవక్తలో దేవుడు కనపడతాడు. ప్రవక్తలో దేవుడి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. ప్రవక్త అనగా దేవుని యొక్క సాధనమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవునితో సంబంధము కలిగి ఉంటాడు. వాక్యముతో పరిపూర్ణమైన సంబంధము కలిగి దేవుని వాక్యమును తన లోపల నిరూపిస్తాడు. నిజమైన ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. అతడు ఆ కాలాన్ని బట్టి ఆ కాలపు వర్తమానము వాక్యం తీసుకొని వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, మరి మొట్టమొదటి ప్రవక్త, తర్వాత ప్రవక్తను నమ్ముకున్నవాడు ప్రవక్తను చేర్చుకోవడం అనేది కావాలా. మనం చూసినాం మొదటి రాజుల గ్రంథంలో ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా, ఎందుకంటే ప్రవక్త ఫలము మనం పొందుకోవట్లేదంటే ప్రవక్తను చేర్చుకోవట్లే. వింటున్నారా? ఆమేన్. చూడండి, గమనించండి. మరి ప్రవక్తను చేసుకోకపోతే ఏమో జరుగుతుందండి అని మీరు అనవచ్చు. ప్రవక్తను చేసుకోకపోతే జరిగేది ఏంటిది? నాశనమే. వింటున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రవక్తను చేసుకోకపోతే ఏం జరుగుతుంది చూడండి. మనం నోహు దినాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రియులారా, నోహు ఆ దినాల్లో ఆ కాలానికి సంబంధించిన ప్రవక్త నోహే ప్రవక్త అయి ఉన్నాడు. గట్టిగా ఆమేన్. ఆ కాలానికి ప్రవక్త నోవహు మాత్రమే. కనుక అప్పుడున్న ప్రజలు, ఆ దేశము, ప్రపంచం ఏం చేయాలి? నోవహును మాత్రమే నమ్మాలి. ఆమేన్. నోహు కాకుండా వేరే వాళ్ళని నమ్మడం లేదు అక్కడ. అసలు ఆ కాలానికి సంబంధించిన ప్రవక్త నోహు మాత్రమే. ఆమేన్.
దేవుడు నోహును మాత్రం ఏర్పాటు చేసుకున్నాడు. అందునే ఖచ్చితంగా వారు నోహు చెప్పిన మాట వినవలసిందే. ఆమేన్. మీకు తెలుసా, ఫస్ట్ నోవహును వారు నమ్మాలి, తర్వాత ఆయన మాట చేర్చుకోవాలి, ప్రవక్తను చేర్చుకోవాలి, ప్రవక్త చెప్పింది చేయాలి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త అర్థం చేసుకోండి దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నోహును చేర్చుకోవాలి, నోహు చెప్పింది చేయాలి. కానీ నోహును వారు చేసుకోలేదండి. ఆ దినాల్లో నోహును వాళ్ళు పిచ్చోడు అన్నారు. నిజమేనా? హల్లెలూయా. నోవహును చేర్చుకోలేదు, ఆయన వర్తమానాన్ని చేర్చుకోలేదు, ఆయన చేర్చుకోలేదు. చేర్చుకోకుండా ఏం జరిగింది? దేవుడు ఏమన్నాడు? నేను జలప్రయాణాన్ని కురిపిస్తాను. అది మా ఆ సంగతి కూడా చెప్పేసి అది చెప్పాడు. చెప్పిన వారు ఆయన మాట వినలేదు. చివరికి దేవుడు ఏం చేసినాడు? నోహు మాట వినని వాళ్ళందరినీ కూడా దేవుడు నాశనం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తండి. హల్లెలూయా. చూడండి ఏమైంది అక్కడ? నోహు ప్రవక్త. నోహును కనుక వారు చేర్చుకోకపోతే నాశనమే. నోహును చేర్చుకోవాలి, నోహు చెప్పిన మాట వినాలి. ఏలియా ఏం చేసింది? ఏలియా మన విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు విధవరాలు ఏం చేసింది? ఏలియాను చేర్చుకున్నది, ఏలియా మాట విన్నది, ఏలియా మాట ప్రకారంగా చేసింది. అప్పుడేమైంది? ఫలాన్ని పొందుకున్నది. ఇప్పుడు ఏమైంది? ప్రవక్త అయిన నోవహును వారు చేర్చుకోలేదు, ఆయన మాటను వినలేదు, పట్టించుకోలేదు, ప్రవక్త ఫలం పొందుకోలేదు, నాశనం అయిపోయినారు. వింటున్నారా? లోతు దినాల్లో అదే జరిగింది పిల్లారా. లోతు దినాల్లో కూడా అక్కడ వర్తమానం ఉంది. ఏమని? మీరు సొదొమ గొమొర్రా నన్ను విడిచిపెట్టి బయటికి రండి. నిజమేనా? అది వర్తమానం. అక్కడ వర్తమానం చెప్పినప్పుడు వారు ఆ వర్తమానాన్ని పట్టుకోవాలి, దాని ప్రకారం వారు నడవాలి, అది చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కానీ ఏమైంది? చేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఫలాన్ని పొందుకుంటారు. లోతు భార్య, 2 పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. లోతు భార్య, 2 పిల్లలు బయటికి వచ్చారు. నిజమేనా? బయటికి రమ్మని చెప్పింది వాక్యం. అక్కడ బయటికి రండి, ఎందుకంటే సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నాను. వాళ్ళు బయటికి పిలిచినప్పుడు మరి లోతును తర్వాత 2 పిల్లలు మాత్రమే బయటకు వచ్చారు. కానీ భార్య కొంతకాలం బయటకు వచ్చేసింది, కానీ మళ్ళీ వెనుక తిరిగి చూసింది. వెనుక తిరిగి చూడవద్దనే వర్తమానం ఉంది. కానీ చూసిన తర్వాత ఏమైందంటే లోతు భార్య నాశనం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అంత మాత్రమే కాదు, అక్కడ సొదొమ గొమొర్రా అంతా అగ్ని చేత నాశనం చేయబడింది. ఆమేన్. ఎందుకు తెలుసా? అక్కడ వర్తమానం వారు చేర్చుకోలేదు. ఆమేన్. వర్తమానం చెప్పినట్టుగా చేయలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాగే మనం మోషే దినాల్లోకి వెళ్దాం. ఒకసారి మోషే దినాల్లోకి మనం వెళ్ళాలంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము బైబిల్ తీయండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. జాగ్రత్త చూడండి. ఇప్పుడు బైబిల్ చదివినప్పుడు చూడండి. అందరూ బైబిల్ తీయండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి నుండి చదవండి. లేవికి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్హారు కుమారుడగు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పెలేతు కుమారుడైన ఓనును ఆలోచించారట. ఏం ఆలోచించారు? 2వ వచనం. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషకు ఎదురుగా నిలిచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు పనిలేదిక, ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, ఇంకా యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును
మీరు ఎలా హెచ్చించుకొనిచున్నారనగా. చూడండి, అర్థమవుతుందా ఈ మాట? అర్థమవుతుందా? ఏమున్నది ఇక్కడ? ఏం చెప్పాడు ఆయన? వెనుకున్నవారు వింటలేరమ్మా, జాగ్రత్త. వాక్యం ఇందాక మీరు వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాడు ఆయన? చూడండి, మోషే అహరోనుల మీద వారు తిరగబడుతున్నారు. వింటున్నారా? వాళ్ళు ఏమన్నారో చూడండి. మీతో మాకు పని లేదు. చూడండి ప్రియులారా, మీతో మాకు పని లేదు. మోషకు ఎదురుగా లేచి ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మంది మోషకు ఎదురుగా లేచి, వింటున్నారా? అప్పుడు ఎదురు తిరుగుతున్నారండి. ఎంతమందిట? 250 మంది. బోను ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు అక్కడ, పేరు పొందిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అందుకనే ఫస్ట్ ఏమన్నది అన్నమాట, ఇస్సారు కుమారుడైన కుమారుడు కోరహు, రూబేనులలో ఎలియాబు కుమారుల దాతాను, అభిరాములను, పేరుతే కుమారుడైన ఓగును. వాళ్ళు ఆలోచించారట. ఏం ఆలోచించారు? మనమందరము ఒక టీం తయారైదాం, గ్రూప్ తయారైదాం. ఈ గ్రూప్ ఏం చేయాలంటే ఎదురు తిరగాల. ఎవరి మీద? మోషే అహరోనుల మీద. ఆమేన్. వింటున్నారా? మోషను దేవుడు ఏర్పాటు చేసుకొని పోతాయన. నువ్వు ఎదురు తిరిగితే లాభం ఏందండి? అక్కడ ఎంతమంది? 250 మంది. మోనుకు చాలామంది ఉన్నారు, ఎదురు తిరుగుతున్నారు. కానీ చూడండి, ఖచ్చితంగా వారందరూ ఏం చేయాలి? మోషే మాట వినాలి. ఆ కాలానికి సంబంధించిన ప్రవక్త మోషే ఉన్నాడు. మోషే చెప్పింది వారు చేయాలి. కానీ వాళ్ళు ఏమన్నారు? ఎదురు మాట్లాడుతున్నారు. ఏమన్నారు? నువ్వే పరిశుద్ధుడివా? నీతో దేవుడు మాట్లాడతాడా? వింటున్నారా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, మాతో మాట్లాడా? మేము పరిశుద్ధులం కామా? ఈ మాట ఎవరికి వస్తుందండి ఆలోచన? మేము ప్రవక్తలం కామా? మాకు పెద్ద సంఘం లేదా? మేము డిగ్రీలు చేయలేదా? నువ్వు చేయవచ్చు. బైబిల్లో చేయమని వాడు చెప్పాడు? డిగ్రీలు చేయమని చెప్పాడా దేవుడు? చెప్పిండా? లేదే. వాళ్ళన్నారు చూడండి, నువ్వే నా పరిశుద్ధునివి. ఆ మాట ఆయన అంటున్నాడు చూడండి. మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పనిలేదుగా కదా, మీతో మాకు సంబంధం లేదు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ప్రవక్తతో మాకు పని లేదని చెప్పకండి. హల్లెలూయా, ఆమేన్. ప్రవక్త చెప్పిందే మనం చేయాలా? ప్రవక్త మాట వినాలి, ప్రవక్తను చేర్చుకోవాలి, ప్రవక్త చెప్పింది మనం చేయాలి. ఇక్కడ ఏమేమి చూడండి, మాకు పని లేదన్నారు వాళ్ళు. ఏమన్నారు ఇంకా చూడండి, మాకు పని లేదు. ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే అని ఎవరు చెప్పాలి? ప్రతివాడు పరిశుద్ధుడని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలా? వాళ్ళే ఫుల్ఫిల్ చేస్తున్నారు. మేము అందరం పరిశుద్ధులమే, మా వాడు అందరూ పరిశుద్ధులే, 3 మంది పరిశుద్ధులే. ఎవరు చెప్పారు పరిశుద్ధులని? నువ్వే సర్టిఫై చేసుకున్నాడా? నువ్వే ప్రవక్తను సర్టిఫై చేసుకుంటావు, నువ్వే సర్టిఫికేట్ తీసుకుంటావు, నువ్వే బిరుదులు పోదు అన్నీ తీసుకుంటావు. మేమందరం పరిశుద్ధులం అనుకుంటావు. నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు అనుకోడు కదా. ఆమేన్. నువ్వు ఏర్పాటు చేయబడింది దేవునితో కావాలా? మీరు అనుకుంటున్నారు. కానీ చూడండి, ఇదంతా మీరు చదవండి ప్రియులారా. అయితే ఏమైందంటే వీళ్ళు ఎదురు తిరుగుతారు. మోషే మీద, అహరోను మీదకి, ఇద్దరి మీద ఎదురుగినా కానీ మేమే పరిశుద్ధులం అనుకున్నా కానీ దేవుడు వారి పక్షాన ఉన్నాడు, మోషే పక్షానే ఉంటాడు. ఎందుకంటే మోషేని ఎన్నుకున్న దేవుడు. అప్పుడు నిజమైన ప్రవక్త మోషే ఉన్నాడు. మీరు 200 మంది 50 మంది ఉన్నా కానీ, ఎన్ని వందలు ఉన్నా కానీ అవసరం లేదండి. ఒక్కడే నిజమైన ప్రవక్త ఉన్నాడు, అక్కడనే దేవుడు ఉన్నాడు. చూడండి ప్రియులారా, వాళ్ళు అన్నారు. కానీ తర్వాత చూడండి, మోషే సాగిలపడ్డాడు. ఏమన్నాడు చూడండి. ఆ తర్వాత అతడు కోరహుతో వారి సమాజంతో ఇట్లాడు, తనవాడు ఎవడో పరిశుద్ధుడు, ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానికి తన సన్నిధిని రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనను. దేవుడు ఎవరైతే ఏర్పాటు చేసుకుంటాడో వారిని మాత్రమే తన యొద్దకు చేర్చుకుంటాడు. నువ్వు ఏర్పాటు చేసుకోవడం కాదు. హల్లెలూయా, మీరు ఏర్పాటు చేసుకోవడం కాదు. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వారు మాత్రమే ఆయనకు సంబంధించిన వారై ఉన్నారు. ఆమేన్. ఇదంతా ప్రియులారా,
గమనించండి. తర్వాత మీరు తొందరగా సాయం చేసి చదవండి. ఎన్నో వచ్చినమండి? 6వ వచనం చదవండి. ఇలాగూ చేయండి, కోరహును అతని సమూహమైన మీరును ధూపార్తులు తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం చేయండి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకున్నాడో వాడే పరిశుద్ధుడు. అర్థం చేసుకున్న వారు ఉంటే ఆమె చెప్పండి. యెహోవా ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాడు మాత్రమే పరిశుద్ధుడు. అయ్యా నేను పరిశుద్ధాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధునివి. నేను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. నువ్వు చెప్పుకున్నంత మాత్రం పరిశుద్ధిని కావు. ఇదే మనం చేస్తాం. నేను మంచిగా ఉన్నాను అనుకుంటాం. కాదు కాదు, నువ్వు ఎట్లా మంచిగా అవుతావు? నువ్వు దేవుడిని నేను ఏర్పాటు చేసుకుని మంచిగా అవుతావు. పరిశుద్ధిని అప్పుడే నువ్వు అవుతావు. ఎట్లా పరిశుద్ధిని అవుతావు? క్లియర్గా వాక్యం చెప్తూ చూడండి. యెహోవా ఎవరైతే ఏర్పాటు చేసుకుంటాడో వాడు మాత్రమే పరిశుద్ధుడు. లేవీయులారా, వీరందరూ లేవీయులు. లేవీయులారా, లేవి కుమారులారా, మీతో నాకు పని లేదు. మరి మోషే కోరహుతో ఇట్లను, లేవి కుమారులారా వినండి. అయితే మీరు గమనించండి, నేను చెప్తాను వినండి. వాళ్ళు ఏంటంటే మందిరము సేవ చేసుకున్నానికి వారు ఆ పనులు వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఏమన్నారంటే మేము యాజకులమని వారు చెప్పుకుందానికి ముందుకు వస్తున్నారు. కానీ కాదు, వారికి దేవుడు ఏ పని చెప్పాడా ఆ పని మాత్రం వారు చేయాలా. ఆమేన్. అర్థమవుతుందా? కానీ నువ్వొక్కనివే యాజకునివా, మీరే యాజకులారా, మేం కాదా? కాదు కదా. ఈ మాట అంతా అదే ఉంటుందండి. తర్వాత అదే ఆయన చెప్తున్నాడు చూడండి. అల్పం, మీకు అది అల్పంగా కనబడిందా అని అంటున్నాడు చూడండి. కింద ఉంటుంది, ఈ తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకుంటాయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలోని మిమ్మును వేరుపరచుటకు మీకు అల్పంగా ఉన్నదా, మీకు చిన్నగా కనబడుతుందని అడుగుతున్నాడు. తర్వాత ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకున్నాడు కదా. అయితే మీరు యాజకత్వము కోరుచున్నారు. మీ పని కాకుండా మీరు ఇంకేం కోరుతున్నారట? యాజకులు కూడా మేమే అని మీరు చెప్తున్నారు, అది కూడా కోరుతున్నారు. వింటున్నారా? హల్లెలూయా. సరే ప్రియులారా, అయితే మీరు గమనిస్తాను, నేను బ్రీఫ్గా చెప్తాను. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే తిరుగుబడ్డారో, ప్రవక్త మీద తిరుగుబడ్డారో చూడండి. మోషనైతే ఏమన్నాడు? రండి మరి మనం దేవుని దగ్గరికి వెళ్తాం. ఎవరు నిజమైన వారు, ఎవరిని దేవుడు చేర్చుకున్నాడు వారే అక్కడ తెలియచేయబడతారు. ఆమేన్. హల్లెలూయా. ధూపార్తులు తీసుకొని రమ్మన్నాడు ఆయన. చూడండి ఆ మాట ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి. అందుకనే ప్రతి వాడు ఏం చేస్తున్నాడు? 250 మంది. తర్వాత వీళ్ళందరూ కూడా ధూపార్తులు తీసుకొని వస్తారు. వింటున్నారా? ఆమేన్. చూడండి. అయితే ఇక్కడ అబీరాము దాతాను మాత్రము మేము తీసుకురామన్నారు వాళ్ళు. ఎక్కడంటే అది మనము 12వ వచనంలో అప్పుడు చూడండి. అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే మేము రాము, ఈ అరణ్యములో మమ్మును చంపవలని దేశం నుండి మమ్మల్ని తీసుకుని వచ్చిన చాలనట్టు ఇంకా మా మీద ప్రభుత్వము చేయటకు నీకు అధికారం కావాలనా అని తిరగబడుతున్నారు. ఎవరు? దాతాను అబీరాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ తిరగబడుతున్నారు, పెద్ద నాయకులు కూడా తిరగబడుతున్నారు. అయినప్పటికీ ఇంకా మా మీద అధికారం చేయాలని ప్రయత్నం చేస్తున్నామని అడుగుతున్నారు. చూడండి. పాలు తేనెలు ప్రవహించే దేశము లోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు. ఈ మనుషులు కళ్ళను ఊడదీస్తావా అని వాళ్ళు ఇంక అడుగుతూ ఉన్నారు. చూడండి. తర్వాత అందుకు మోషే మిక్కిలి కోపించి ఏమన్నాడు? లక్ష్య పెట్టకము. సరే ప్రియులారా, 18వ వచనం చూడండి. 18వ వచనం చూడండి. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తి తీసుకొని వాటిల్లో అగ్ని ఉంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులు
ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. ఆమేన్. వింటున్నారా? ఎక్కడికైతే మోషే సెలవు ఇచ్చాడు, రమ్మని చెప్పాడో అక్కడికి వచ్చారు. తర్వాత ఏమైనా చూడండి, మనం తెలుసుకుందాం ఎవరు నిజమైన వారో దేవుని దగ్గరనే. ఆమేన్. తర్వాత బైబిల్ చూస్తున్నారు అందరూ కూడా. బైబిల్ లేని వారు జాగ్రత్త వినండి. ఆమేన్. బైబిల్ అన్న చూడండి. అప్పుడు కోరహు చూడండి, కోరహు ఏం చేస్తున్నాడు? కోరహు, అభిరాము, దాతాలు మాత్రమే రాలేదు, కానీ కోరహు ఏం చేస్తున్నాడు అంటే వ్యతిరేకంగా కుంకుమను తయారు చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆమేన్. ఏమైంది చూడండి, వారికి విరోధంగా పోగు చేస్తున్నాడు. పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజంలో కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సర్వ సమాజంలో నుండి బయట అవతలికి వెళ్ళండి, క్షణములో. ఇక్కడ చూడండి, ప్రజలో మోషే అహరోనుతో దేవుడు చెప్తున్నాడు, సరే మీరు అవతలికి వెళ్ళండి, నేను వాళ్ళని కాల్చివేస్తానన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. గమనించండి ప్రియులారా, వారు సాగిలపడి సమస్త శరీరాత్మలు దేవుడు అనే దేవా, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కోరహు, దాతాను, అభిరాముల యొక్క నివాసముల చుట్టుముట్టు నుండి తొలగిపోవుడని జనసమూహంతో చెప్పుము. ఆమేన్. ఇటు చూడండి, కోరహు, దాతాను, అభిరాము వీళ్ళందరూ నువ్వే ప్రవక్తవా, మేము కాదా అనే మాటలు మాట్లాడారు. వింటున్నారా? కనుక చివరికి దేవుడు అన్నాడు, సరే మీరు బయటికి వెళ్ళండి, వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళని మాత్రం విడిచిపెట్టండి. అర్థమవుతుందా? ఇక్కడ ఏముంది? మోషకు ఇలా సెలవు, కోరహు, దాతాను, అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోండి అని జనసమూహంతో చెప్పమన్నాడు. అప్పుడు మోషే లేచి దాతాను, అభిరాముల యుద్ధకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. తర్వాత అతడు, ఈ దుష్టుల గుడారముల యుద్ధ తొలగిపోండి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉన్నట్లు వారికి కలిగినదేది ముచ్చకుడి అని సమాజంతో అనెను. దేవునికి స్తోత్రం. 27వ వచనము. కాబట్టి వారు కోరహు, దాతాను, అభిరాముల నివాసముల యొద్ద నుండి అటు చెల్లించిపోగా దాతాను, అభిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల యొద్ద ద్వారమున నిలిచిరి. ఇప్పుడు చూడండి, ప్రవక్తతో అన్నాడు మోషేతోటి దేవుడు, మీరు వారిని వదిలి వెళ్ళండి, మీరు బయటికి వెళ్ళండి, వారిని విడిచిపెట్టండి. అర్థమవుతుందా? ఆమేన్. వారు ఎక్కడున్నారు? దాతహు, అభిరాము, కోరహు, వారి సంతానము, వారి పసిపిల్లలు అందరూ కూడా ఎక్కడున్నారు? ద్వారం దగ్గర ఉన్నారట. చూడండి, గమనించి ద్వారంలో నిలిచిరి. తర్వాత మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెనని, నానంతట నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకుందరు. ఆమేన్. ఏమన్నాడు ఇక్కడ చూడండి, నేను నా అంతట నేను రాలేదు, దేవుడిని యెహోవా నన్ను పంపి ఉన్నాడు చెప్తూ ఉన్నాడు. చూడండి, నా అంతట నేను చెప్పట్లేదు, దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. కనుక తర్వాత 29వ వచనం, 39, మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము మీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగున్నదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే ఇప్పుడు చూడండి ప్రియులారా, దేవుడు గొప్ప కార్యం గొప్ప వింత లెక్క మీకు అనిపిస్తుంది. ఏంటిది అది? మామూలు మరణం కాదు. ఇది చూడండి, మామూలు మరణం కాదు, ఒక వింతగా ఉండే మరణం జరగబోతుంది అని చెప్తున్నాడు ఆయన. అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఆ మరణం ఏందో ముందున్న చెప్తున్నాడు చూడండి. ఆ మరణం ఏంది? అంతటి యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన, వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలున్నట్లు భూమి ఏం చేసిందట? నోరు తెరిచిందట. వింటున్నారా? అందరూ వింటున్నారా? హల్లెలూయా.
దేవుడు భూమికి సెలవిచ్చాడు నోరు తెరవమని. హల్లెలూయా. భూమికి నోరు తెరవమని దేవుడు సెలవిస్తే భూమి నోరు తెరిచింది. ఆమేన్. ఏమైందట? వారికి కలిగిన సమస్తమును మింగివేసినలా వారు యెహోవాను అలక్ష్యము చేసిరని ఇదంతా జరగబోతుందని చెప్తున్నాడు మోషే. దేవుడు ఒక వింత కార్యం చేయబోతున్నాడు, మామూలు మరణం కాదు, ఒక వింతగా ఒక కార్యం చేయబోతున్నాడు అని చెప్తున్నాడు. అది పైన మనం చూస్తాం. చదువుతామండి. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేశను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎవరిని మింగేసిందండి? ఎవరు మింగేసింది? ఎవరు మింగివేసింది? ఎవరు మింగివేయమని చెప్పింది? ఎవరు? దేవుడనే యెహోవా. ఎందుకు మింగివేయమని చెప్పాడు? ప్రవక్తకి ఎదురు తిరిగారు వాళ్ళు. మేమే నిజమని అన్నారు. అర్థమవుతుందా? అందుకనే ప్రవక్తను చేసుకుంటే ప్రవక్త ఫలం పొందుకుంటారు. ఇప్పుడు ప్రవక్తను గురించి చేసుకోలేదు, కానీ ఏమవుతుంది ఇక్కడ? భూమి నోరు తెరిచింది. ఆమేన్. నోరు తెరిస్తే ఏమైంది చూడండి. ఏమైంది పిల్లరా? భూమి నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును ఏం చేసింది? భూమి మింగేసింది. భూమి ఇట్లా ఉన్న భూమి ఇట్లా అయిందండి. వారందరి లోపల మీద మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఏంటిది? భూమి. ఇది దేవుడని యెహోవా సెలవిచ్చాడు. ఎందుకని? ప్రవక్తను వారు చేర్చుకోలేదు. ఆమేన్. ప్రవక్తను చేర్చుకోలేదు, మోషేను చేర్చుకోలే. వాళ్ళు ఎదురు తిరిగారు. నువ్వేనా? మాకు కూడా తెలుసు. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి. తర్వాత 33వ వచనం. వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళములో కూలిరి. తర్వాత భూమి వారిని మింగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. తర్వాత అయితే అక్కడ ఉన్న ఇజ్రాయేల్ అందరూ కూడా భయపడ్డారు, మనల్ని కూడా మింగివేస్తుందో అని భూమి. కానీ భూమి మింగివేసింది ఎవరిని? ఎవరు ప్రవక్తకు వ్యతిరేకంగా బయలుదేరారో, ఎవరు ప్రవక్తను నమ్మలేదు, ఎవరు ప్రవక్తను చేర్చుకోలేదు, వారందరినీ భూమి మింగేసింది. వింటున్నారా? హల్లెలూయా. ఇంకా 35వ వచనం. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశను. హల్లెలూయా. మనము మొదటి 16వ అధ్యాయం సంఖ్యాకాండం మొదటి నుంచి ఏముందంటే వాళ్ళు 250 మందిని కూడా తీసుకుని వచ్చారు. ఎవరు? దాతాను, అభిరాము. ఆమేన్. వారితో పాటు 250 మందిని తీసుకొచ్చారు. ఏమని? ఒక పోగు చేసుకున్నారు. కానీ ఎందుకంటే ఇతను అబద్ధ ప్రవక్తని చెప్దామని. నిజమైన ప్రవక్తను అబద్ధ ప్రవక్తని చెప్పలేవు. మోషే నిజమైన వాడు. ఆమేన్. కానీ మోషకు ఎదురు తిరిగారండి. మోషకు ఎదురు తిరిగాడు, కానీ దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? భూమిని వారిని మింగేసినట్టుగా చేశాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లరా, అసలు సంగతి వారు ప్రవక్తను నమ్మలేదు, ప్రవక్తను నమ్మలేదు, ప్రవక్తను చేర్చుకోలేదు, ప్రవక్త మాట వినలేదు. అందుకని వారందరూ కూడా ఏమైపోయారంటే అక్కడ నాశనం అయిపోయినారు అని బైబిల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అర్థమవుతుందా? ఆమేన్. అందుకనే ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. ఆమేన్. ప్రవక్తను చేర్చుకోలేదు, వారు మోషేను చేర్చుకోలే, కానీ అందరూ నాశనం అయిపోయినారు. చూసిండ్రా? అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. కనుక మిగతా మీరు అర్థం కావడానికి బైబిల్ అంతా చదవండి, అధ్యాయం అంతా చదవండి, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక చూడండి పిల్లరా, మరి నోహు దినాల్లో
ఎవరైతే ప్రవక్త నమ్మలేదో చేర్చుకోలేదో వారు నాశనం అయిపోయినారు. లోతు దినాల్లో అక్కడ వర్తమానం చేర్చుకోలేదో వర్తమాకులు వారు నాశనం అయిపోయినారు. మోషే దినాల్లో మోషను చేర్చుకోలేదో ప్రవక్తలు చేర్చుకోలేదో వారు నాశనం అయిపోయినారు. వింటున్నారా? చివరిగా ఈ కాలంలో ఒక ప్రవక్త దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. ప్రకటన 10 అధ్యాయంలో ఏముంది? ఒకసారి తీయండి. 10వ అధ్యాయము ప్రకటన 10 మొదటి నుండి చదవండి తెచ్చేసి. బలిష్ఠుడనే దూత పరలోకము నుండి దిగివచ్చిన చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జిస్తున్నట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. తర్వాత 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయము, వాటి రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. 7వ వచనం చదవండి. 7వ దూత పలుకు దినములలో అతడు బూరబోముదపోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఇది ఏ కాలంలో ఉన్న వర్తమానం? ఇది ఏ కాలం గురించి చెప్తున్నాడు దేవుడు? ఈ కాలంలో జరగబోయే సంగతులు చెప్తున్నాడు ఆయన. ఆమేన్. ఈ కాలంలో కూడా ఒక ప్రవక్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము అన్ని కాలంలో ప్రవక్తలు చూస్తున్నాం పిల్లరా. అన్ని కాలంలో ఎవరైతే ప్రవక్తను చేర్చుకున్నారో, ప్రవక్తను కలిగి ఉన్నారో, చేర్చుకున్నారో, వాక్యం కలిగి ఉన్నారో, ప్రవక్త చెప్పిన మాటలు వారు కలిగి ఉన్నారో వారు మాత్రమే ప్రవక్త ఫలాన్ని పొందుకున్నారు. ఎవరైతే ప్రవక్తను చేర్చుకోలేదో వారు నాశనం అయిపోయినారు. అట్లాగే ఈ కాలంలో కూడా దేవుడు మనకు ప్రవక్తను ఇచ్చాడు. ఆయన ఎవరు? 7వ దూత. ఆయన చివరి కాల ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. ఈ వాక్యమే మనకు మలాకి 4:5-6లో ఉంటుంది. చూడండి, మలాకి 4వ అధ్యాయము. మలాకి 4 తీయండి. తర్వాత చదవండి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకముందు ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. ఆఖరి వర్తమానం ఇది. ఆఖరి కాలము. ఆఖరి కాలంలో ఆఖరి ప్రవక్త ద్వారా ఆఖరి వర్తమానము మనకు పంపించబడింది. ఆమేన్. అందుకే నేను అంటున్నాడు, మరి ఈ కాలంలో ఈ కాలపు ప్రవక్తను నమ్మి ప్రవక్తను ఏదైతే చేర్చుకుంటారో వారు ప్రవక్త ఫలం పొందుకుంటారు. ఆమేన్. వింటున్నారా? బైబిల్ చూడకండి, ఇటువైపు చూడండి. హల్లెలూయా. ఈ కాలంలో ప్రవక్త ఫలం ఏంటి తెలుసా? బైబిల్ను మర్మములన్నీ బయలుపరచడమే అది ప్రవక్త ఫలమై ఉన్నది. గట్టిగా ఆమేన్. 7 ముద్రల గ్రంథము, 7 సంఘకాలాలు. వింటున్నారా? ఆది పాపము, నిజమైన బాప్టిజము, ఇవన్నీ ఈ కాలంలో ఆఖరి గడిలో ప్రవక్త ద్వారా బయలుపరచబడినటువంటి ఫలం ఇది. ఆమేన్. ప్రవక్త ద్వారా మనం పొందుకున్న ఫలాలు, బైబిల్ మర్మమంతా కూడా ప్రవక్త ద్వారా మనం పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుకొనును. ఆమేన్. ఈ కాలం ఫలం ఏంటిది? బైబిల్లో ఉన్న ఆది కాండము నుంచి 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ఆఖరి వచనం వరకు కూడా ఏదైతే దాచిపెట్టబడిందో ఆ దాచిపెట్టబడిన ప్రతి మర్మమంతా కూడా ఈ కాలంలో ప్రవక్త ద్వారా బయలుపరచబడింది. అదే ప్రవక్త ఫలమై ఉన్నది. ఆమేన్. ఎవరు చేర్చుకుంటారో ప్రవక్తలు ఫలం పొందుకుంటారు. వింటున్నారా? ఒకవేళ కనుక ఈ కాల వర్తమానం మీరు నమ్మనట్లయితే, ప్రవక్తలు మీరు చేర్చుకున్నట్లయితే బైబిల్ చెప్తున్నది
నోహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడు ప్రత్యక్షమే దినాల్లో జరుగునన్నాడు ఆయన. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా! దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నమ్మండి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమే దినాల్లో నోహు దినంలో జరిగినట్టు జరుగునని వాక్యం చెలవిస్తున్నది. మనం ఎక్కడ ఉన్నాం? మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాల్లో ఉన్నాం. ఆమేన్. చూడండి, వర్తమానం మనం చేర్చుకోవాలి, ప్రవక్తను చేర్చుకోవాలా. ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్. కానీ మీరు మీరు పట్టుకోకండి, డినామినేషన్లు పట్టుకోకండి. వారితో మనకు సంబంధం లేదు. మనకు వాక్యంతో సంబంధం ఉన్నది, కాలపు వర్తమానంతో సంబంధం ఉన్నది, వర్తమానికులతో సంబంధం ఉన్నది, ప్రవక్తతో సంబంధం ఉన్నది. ప్రవక్తను చేర్చుకోండి, ప్రవక్త ఫలం పొందండి. అర్థమవుతుందా? ఆ దాతాను అభిరాము లెక్క తిరగబడకండి, వారి వైపు మీరు వెళ్ళకండి. నిజమైన ప్రవక్తను చేర్చుకోండి, ఈ కాలం వర్తమానం చేర్చుకోండి, బైబిల్ మర్మం తెలుసుకోండి, వర్తమానము దేవుడు చెప్పాడు అర్థం చేసుకోండి, దాని ప్రకారంగా జీవించండి. ప్రవక్త ఫలం పొందుకోండి, పరలోక రాజ్యం పొందుకోండి. ఆమేన్. ప్రవక్త ఫలము మనల్ని ఎక్కడ తీసుకుపోతుందండి? దేవుని రాజ్యానికి. ప్రవక్త ఏం బయలుపరుస్తాడట? దేవుని వాక్యాన్ని బయలుపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త బయలుపరిచే దేవుని వాక్యమే. బైబిల్ ఉన్న ప్రతి మనం బయలుపరిచేది ప్రవక్తనే. దాన్ని మనం చేర్చుకోవాలి. ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఎంతమంది పరలోక రాజ్యాన్ని పొందుకుంటారో? మీరందరూ ప్రవక్తను నమ్మండి, ప్రవక్త ఫలాన్ని పొందుకోండి. ఎంతమంది ప్రవక్త కావాలి? చేతులు ఎత్తండి. హల్లెలూయా. నిజంగా మీకు ప్రవక్త కావాలా? ఈ కాలపు ప్రవక్తను నమ్మండి, ప్రవక్తను చేర్చుకోండి, ప్రవక్త ఫలాన్ని పొందుకోండి, పరలోక రాజ్యం పొందుకోండి. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.